ఇక ఎప్పటి సందో పబ్లిక్ నోళ్ళల్లో నాడుతున్న ముచ్చట ఏదన్నా ఉన్నదానయ్యానంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ను తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన తర్వాత లక్షల మంది అప్లై చేసుకుంది. మరి ఎవరికొత్తది ఎవరికి రాదయ్యానంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి తెలంగాణ సర్కారు గట్టి నిర్ణయం మీద ఉన్నది. ఇక దీనికి అనుగుణంగానే అధికారులు కూడా గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. ఈ పథకానికి అన్ని జిల్లాలకించి భారీగా అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఎంతవరకు వచ్చినాయి అప్లికేషన్లు అంటే ఒకటి కాదు రెండు కాదు దగ్గర 16 లక్షల మీదికించే అప్లికేషన్లు వచ్చిపడ్డాయట. ఇక అందులో ఇప్పుడు సర్కారు మొత్తం అర్హతలకు తగ్గట్టుగా అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకునుడితోని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా ఆచి చూసి పరిశీలన చేసి పకడ్బందీగా ఉన్నారట. దీని మీద గట్టి ఫోకస్ పెట్టి ఎవరికి ఇయ్యాలనో వాళ్ళకే ఇచ్చేటట్టుగా ఆలోచనలు చేస్తున్నారట. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో వెరిఫికేషన్ అవుతుండగా ఇక దాని మీదకించి జిల్లా కమిటీలకు సిఫారసు చేస్తున్నారు. ఇక ఆ తర్వాత అర్హుల జాబితాలను ఎల్లడిక చేస్తారన్నట్టు. అయితే జూన్ 2వ తారీఖు నుంచి శాంక్షన్ లెటర్లు కూడా పంపిణీ చేయాలని చెప్పి సర్కారు గట్టి నిర్ణయం మీద ఉన్నది. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా వేగవంతంగా అవుతున్నది. అయితే ఇక దరఖాస్తుల ముచ్చట్లకి వస్తే చాలా మంది అప్లికేషన్లు పెట్టుకుంటారు కదా, అందులో ఎవరు కరెక్ట్ వాళ్ళు ఎవరు రాంగ్ వాళ్ళు అనేది తెలుసుకునే దాని మీద కూడా సర్కారు పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోబోతుంది. సంక్షేమ కార్పొరేషన్ల దగ్గర ఉన్నటువంటి డాటా బేస్ తోని దరఖాస్తులను క్లియర్ కట్ గా పరిశీలన చేస్తున్నారు, క్షుణ్ణంగా చూస్తున్నారు. గత 5 ఏళ్ల సంధి కార్పొరేషన్ కింద ఏమైనా రుణాలు తీసుకున్నారా, స్కీమ్లు ఏమైనా పొందినరా, ఇంకా వీళ్ళకి ఏమైనా గొల్లెన్ షాపుళ్ళు ఉన్నాయా అనే విషయాల మీద కూడా ఆరాలు తీస్తున్నారు. నిజానికి ఏదైనా సంక్షేమ కార్పొరేషన్ పరిధిలలో లబ్ధి పొందినోళ్ళు 5 ఏళ్ల పాటు ఇంకొక రుణం తీసుకునేదానికి అనర్హులు అవుతారు, వాళ్ళకి రాదు. కానీ ఇసొంటోళ్ళ విషయంలో మాత్రం వెరీ క్లియర్ కట్ గా ఉన్నది. తెలంగాణ సర్కారు గట్టి ఫోకస్ పెట్టింది. అందుకే ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే దాని మీద గట్టిగానే అధికారులు మళ్ళా గుల్లాలు పడుకుంటా కసరత్తులు ఒక పెద్ద ఎత్తునే చేస్తున్నారట ఈ రాజీవ్ యువ వికాసం పథకంలా. అంతనే కాకుండా బ్యాంకు ఖాతా వివరాలను ఆధారు డేటాబేస్ లో కూడా పరిశీలన చేస్తున్నారు. సరైన ఫామ్లనే ఇచ్చిల్లా లేకపోతే ఏమైనా ఫేక అనే వాటి మీద కూడా గట్టిగానే ఆలోచన చేస్తున్నారు. ఇక ఫ్యామిలీకి ఒక్కరికే శాంక్షన్ లెటర్ మంజూరు అవుతుంది అన్నట్టు. ఇక ఈ కోణంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లోకించి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఒకడా ఇద్దరా నలుగురా లేకపోతే ఫ్యామిలీ అప్లై చేసుకున్నదా, ఇవన్నీ విషయాల మీద చాలా ఆశ చూసి స్టెప్ ఎత్తున్నది. ఇక దరఖాస్తులనైతే సమగ్రంగా 1కి 4 సార్లు పరిశీలన చేస్తున్నది. నిబంధనల ప్రకారం దరఖాస్తులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పని చేస్తున్నాయి. అనర్హులకు ఎట్టి పరిస్థితులలో ఈ స్కీమ్ ఇయ్యొద్దని చెప్పి సర్కారు కూడా గట్టి నిర్ణయం మీదనే ఉన్నది. దరఖాస్తుదారుల బ్యాంకు లావాదేవీల పరిశీలనతో పాటు పాన్ కార్డు ద్వారా ఇంగిన్ని వివరాలను కూడా అధికారులు సేకరణ చేస్తున్నారు. గతంలో ఏమైనా రుణాలు తీసుకున్నారా, తీసుకుంటే ఏ విధంగా రుణాల చెల్లింపుల ప్రక్రియ అయ్యింది, ఇంకా వేరే బ్యాంకులలో ఖాతాలు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా బాకీ ఉన్నరాసంటి విషయాల మీద కూడా పరిశీలనలు చేస్తున్నారు. బ్యాంకర్ల వైపు నుంచి కూడా పకడ్బందీగా ధృవపత్రాల పరిశీలన కొనసాగుతూనే ఉన్నది. ఇక రాజీవ్ యువ వికాసం పథకం కింద మొట్టమొదటి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలను జారీ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయబోతున్నారన్నట్టు. అయితే మే 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితోని లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ఆయా సంక్షేమ శాఖలు రెడీ అయినట్టు తెలుస్తున్నది. అయితే అసలు ఈ రాజీవ్ యువ వికాసము ఏందయ్యా కాన్సెప్ట్ దీందనంటే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు రాజీవ్ యువ వికాసం పథకాన్నైతే స్టార్ట్ చేసింది. ఇక ఈ పథకం కింద అర్హుల దరఖాస్తులనైతే ఇప్పటికే స్వీకరణ చేసింది. ఇంకో 3 నెలలల్లా నెలకు 2000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని కూడా సర్కారు భావన చేస్తున్నది. ఏదేమైనా తెలంగాణ సర్కారు రాజీవ్ యువ వికాసం కోసం అయితే చాలా మంది పబ్లిక్ మస్తు ఆశతోనే ఎదురు చూస్తున్నారు. లక్షల కొద్ది అప్లికేషన్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. మరి ఇలా ఎంతమంది లబ్ధి పొందుతారో ఏందో తెలియదు, కానీ పురాగా మాత్రం చాలా మందే
అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటా దొంగలు ఎవ్వరు అప్లికేషన్ చేసుకొని స్కీమును లబ్ధి పొందకుండా ఉండేటట్టుగానే ఎక్కువ మంది అధికారులతోటి ఉన్నది ఉన్నట్టుగా పరిశీలన చేపించి క్లియర్ కట్ గా ఒక్క ఫేక్ సర్టిఫికేట్ అప్లై చేసిన వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అందుబాటులోకి రావద్దు, వాళ్ళు లబ్ధి పొందొద్దనే గట్టి ఫోకస్లనే తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సార్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తున్నది అయ్యా. ఇక అందుకనే ఎవరైతే అప్లై చేసుకోలేదో మీ డాటా పురాగా అప్లై చేసుకొని అన్ని ఫామ్లను సబ్మిట్ చేసుకొని తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రాజీవ్ యువ వికాసం పథకం అర్హులైన వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూర్చాలని చెప్పి మనం కూడా మన రాయమల్లో రాటాక్స్ కించి కోరుకుందాం.